ప్రపంచవ్యాప్తంగా హైందవ తత్వాన్ని విశాలం చేసిన వారు శంకర భగవద్పాదులని తూర్పు గోదావరి జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం అధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్ అన్నారు. బ్రాహ్మణ సంఘం నగర అధ్యక్షుడు దూర్వాసుల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాదిరాజు మాట్లాడుతూ హైందవ ధర్మ వ్యాప్తికి దిశ దశ తెలియజేసిన వారు శంకరులని తెలిపారు. అతి చిన్న వయసులో ధర్మ వ్యాప్తి చేసిన మహానుభావుడని తెలియజెప్పారు. ఎన్నో భారతీయ దార్శనిక గ్రంథాలను వారు జనవాళికి అందించారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ నాయకులు ముచ్చ సత్యనారాయణ, బమిడిపల్లి రమణమూర్తి, నగర ఉపాధ్యక్షులు దినవహి నాగసాయి, యువజన ప్రధాన కార్యదర్శి గుడిపూడి సునీల్ గౌతమ్, సభ్యులు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివ పంచాక్షరి నామాన్ని జపించారు. మన శంకర భగవత్పాదులని భారతదేశం అఖండ భారతం అంతా కూడా నమ్ముతుంది. అటువంటి శంకర భగవత్పాదుల వారి యొక్క పుట్టినరోజు ఈరోజు వైశాఖ పంచమి రోజున ఆయన జన్మించారు. ఈ రోజుని తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం మరియు రాజమండ్రి నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శంకర జయంతి ఉత్సవాన్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. భగవత్పాదుల వారు 4 ఆశ్రమాలని భారతదేశం అంతా కూడా ఆయన ప్రతిష్ఠించారు. చాతుర్మానయ పీఠాలుగా అవి వింతకెక్కాయి. అటువంటి శంకర భగవత్పాదుల్ని ఇటీవల కాలంలో అసలు వారే లేరు అన్నట్టుగా కొంతమంది చిత్రించడం జరుగుతోంది. శంకర భగవత్పాదులు, భారతదేశం ఈ 2 అవినాభావ సంబంధాలైన పదాలు. ఈ శంకర జయంతి చేసుకోవడం అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుని మనం ప్రార్థించుకోవడము. సనాతన ధర్మము అనేది మనకి ఇప్పటిదాకా కూడా నిలిచి ఉంది అంటే ఈ శంకర జయంతి వారి వల్లే. అది మొదలు ప్రతి ఒక్కరూ కూడా ఈ శంకర జయంతి ఆచరించుకుంటూ మన ధర్మాన్ని మనం కాపాడుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం. అందరూ కూడా నాకు ఏకీభవిస్తారని చెప్పేసి నేను అనుకుంటూ, సాక్షాత్తు శ్రీ యొక్క పరమశివుని యొక్క స్వరూపమే ఆది శంకరాచార్యులుగా ఉద్భవించారు. ఆయనే ఈ యొక్క అష్టాదశ పురాణాలను కానీ, అలాగే శక్తిపీఠాలను కానీ, జ్యోతిర్లింగాన్ని కానీ ఈ యొక్క భారతదేశంలో మమైక్యం చేసి హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని ప్రజ్వరింపజల్లేలాగా చేసి మన యొక్క హిందూ సంస్కృతిని పెంచే విధంగా ఆ రోజున ఆ పరమేశ్వరుడే సాక్షాత్కరించి శంకర స్వరూపులుగా ఉద్భవించారు. కాబట్టి ఆయన యొక్క జన్మించిన రోజుని మనము ఈ యొక్క శంకర జయంతిగా భావించి ఆయనని సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క సేవను చేసుకున్నట్టే ఈరోజు ఆయన నామస్మరణం చేసుకుంటూ చాలా ధన్యులుగా జీవిస్తున్నాము. శివకేశవుల భేదం లేకుండా చెప్పిన ఏకైక గురువు మన శంకరాచార్యులు. శివశ్చ హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివ, యథా శివమయ విష్ణురే విష్ణుమయ శివ అని చెప్పిన ఏకైక గురువు మన శంకరాచార్యులు. ఆయన్ని మనం సదా ప్రతి సంవత్సరం పూజించుకోవాలి. ఆయన సదా స్మరణీయుడు. అన్ని ధర్మాలు ఒకటే అని, అన్ని అద్వైతమే అని, అన్ని మతాలు ఒకటేనని, శివుడు విష్ణువు భేదం లేదని చెప్పిన ఏకైక ఆధ్యాత్మిక సనాతన గురువు మన శంకరాచార్యులు. ఆది శంకరాచార్యుల వాళ్ళు లేదే హిందూ దేశం లేదు, భారతదేశం లేదు, సనాతన ధర్మము లేదు. ఆ రోజున అల్లకల్లోలమైపోయిన పరిస్థితిలో ఆయన దేశవ్యాప్తంగా 32 సంవత్సరాల వయసులో కాశ్మీర్ నుంచి కాలినడక వరకు తిరుగుతూ కాలినడకన పాదయాత్ర చేసి భారతదేశం అంతా హిందూ ధర్మానికి అనుకూలంగా దానికి ఏర్పరిచిన వారు. చాతుర్మానయ మఠాలు స్థాపించి 4 వేదాలు 4 దిక్కుల్లోనూ స్థాపించి ఆ మఠాలలో భారతదేశ ఔన్నత్యానికి ఆయన చాలా కృషి చేశారు.